రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు ఉదయం నుంచి తీవ్ర కలకలం రేపిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక సిట్టింగ్ మంత్రి కుమారుడిపై జరిగిన దాడి ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా పోలీస్ శాఖలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సమాచారం ప్రకారం మంత్రి కుమారుడు వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఆయనకు స్వల్పంగా గాయాలు అయ్యాయని ప్రాథమిక సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు స్పందించి ఆయన్ను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరించి దాడి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు, వ్యక్తిగత గొడవ లేక రాజకీయ కోణమా అనే దిశలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ జరుగుతోంది. ఇక ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నేతలు ఇది దురదృష్టకరమైన సంఘటన అంటూ ఖండించగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపిస్తున్నాయి. మంత్రి కొడుకే సురక్షితంగా లేనప్పుడు సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీస్ శాఖ వర్గాలు మాత్రం ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నామని, ఎవరు ఎంత పెద్దవారైనా చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశాయి. దాడి చేసిన వారిని త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి భద్రత, లా అండ్ ఆర్డర్ అంశాన్ని కేంద్రబిందువుగా మార్చింది. ముఖ్యంగా అధికారంలో ఉన్నవారి కుటుంబ సభ్యులపై దాడులు జరగడం ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసు రాజకీయ మలుపులు తిరుగుతుందా, లేక సాధారణ క్రిమినల్ కేసుగా ముగుస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా?